బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చిన్న చిన్న పీసెస్గా షాప్లోనే కట్ చేసి ఇచ్చాడు. బాగా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకొని బాగా ముక్కలకి పట్టించేలాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న వాటిని కొంచెం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఒక కడాయిలో మిశ్రమాన్ని తీసుకొని హై ఫ్లేమ్లో మొత్తం నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మొత్తం నీరంతా ఇంకిపోతుంది. నీరు ఒక్క చుక్క కూడా ఉండకూడదు. ముక్క బాగా ఉడికింది. సో అదే కడాయిలో నేను ఒక అర లీటర్ వరకు నూనె తీసుకున్నాను, అంటే పీనట్ ఆయిల్. దాంట్లోనే ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్కువ రెడ్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనివల్ల పచ్చడి పట్టినప్పుడు ముక్క ఊరినప్పుడు బిరుసుగా అవ్వకుండా ఉంటుంది. విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని సో అదే కడాయిలో అదే నూనెలోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని ఆ ముక్కల్ని ఇందులో కలిపి ఒకసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి. 2 కేజీల బోన్లెస్ చికెన్కి నేను 1 కప్పు కారం వాడుతున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం తక్కువనే వాడతాను. కొంచెం పసుపు, కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోవాలి. వేయడం వీడియో క్లిప్ మర్చిపోయాను. ప్యాకెట్ మొత్తం తీసుకొని అందులో కలుపుకున్నాను. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయలు తీసుకొని దాన్ని జ్యూస్ చేసి అందులో కలుపుకున్నాను. పచ్చడిని గాజు డబ్బాలో పెట్టుకొని ఒక 3 రోజుల పాటు నిల్వ పెట్టుకోవాలి. సో అప్పుడు ముక్క ఊరుతుందన్నమాట. ఉప్పు చక్కగా పడుతుంది, ఉప్పు కారం. వేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటూ ఒక చికెన్ ముక్క నంచుకుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అసలు